వైజ్గా ఆ రోజు ఆ 2 రోజులు డిబేట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఏవైతే ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించే దానికి రావడం జరిగింది. ఈ ఏర్పాట్లు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఇంకా కపుల్ ఆఫ్ అవర్స్లో ఈ ఏర్పాట్లన్నీ మా అధికారులు వారి యంత్రాంగం అదే రకంగా డిఫరెంట్ సెక్టార్లో ఉన్న కార్మికులు కూడా వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీషన్ చేసే దిశలో 24/7 ఆ కార్యక్రమాలని కంప్లీట్ చేయాలని, ఆ కంప్లీట్ చేసిన కార్యక్రమాలన్నిటినీ మరొకసారి 7th అంటే రేపు ఈవినింగ్ ఒకసారి డ్రై రన్ చేసుకొని పర్ఫెక్ట్గా 8th మధ్యాహ్నానికి ఫుల్ ప్లెడ్జ్లో ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక రోల్ మోడల్ సమ్మిట్గా దీన్ని నిర్వహించుకోబోతున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులు కానీ ఇంకా కష్టపడ్డ అధికారులు ఇప్పటికే చాలామంది ఫుల్ టైం ఇక్కడే ఉండి 24 గంటలు ఇక్కడే నిద్రపోయి ఇక్కడే కూర్చొని వీటిని కంప్లీషన్ చేసే దిశగా ముందుకు పోతున్నారు. మిగతా వర్కులు కూడా వివిధ సెక్టార్లో కూడా బైఫర్కేషన్ చేశాం. ఇప్పుడే రివ్యూ చేసిన తర్వాత చిన్నవి కరెక్షన్స్ కూడా వారి నోటీసుకు తేవడం జరిగింది. వాటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. వర్కులన్నీ రైట్ టైంలో కంప్లీట్ అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్లగొండ నుంచి ఈవినింగ్ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఫైనల్గా వారు కూడా ఒక్కసారి పర్యవేక్షించి తుది మెరుగులుగా ఏవైనా సూచనలు సలహాలుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వటానికి ఈవినింగ్ వస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క ప్రగతి మన పక్క రాష్ట్రాలతో ఉండే పోటీ కాదు, ప్రపంచ దేశాలతో మన పోటీ అనే కాన్సెప్ట్తో మీడియా మిత్రులు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అదే రకంగా ఈ 2034 కానీ 2040కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని ఫస్ట్ 8th నాడు లాంచ్ చేసుకొని ముందుకు నడవటం జరుగుతుంది. ఇంకా కొద్దిసేపట్లో ఆ లిస్టు కూడా మీకు డీటెయిల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన టైంలో రిలీజ్ చేయటం జరుగుతుంది. వాటి మీద కూడా రాత్రి నిన్న రివ్యూ చేసుకున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇండిగో ఫ్లైట్స్ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో వాటికి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు కూడా చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆల్రెడీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ శాఖ మంత్రివర్యులతో గౌరవ డిప్యూటీ సీఎం గారు ఇప్పటికే ఒకసారి నిన్న మాట్లాడారు. మళ్ళీ మార్నింగ్ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. తప్పకుండా స్టార్ట్ అవుట్ అవుతుంది.